వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2023 కి సంబంధించి డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎవరికైతే బ్రాంచ్ అయితే వచ్చిందో అండ్ ఎవరైతే జాయిన్ అవుతారో కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎంఈలో ఎన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి అండ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి అండ్ టోటల్ గా ఎంత వెయిటేజ్ ఉంటుంది, అలాగే మనకి టోటల్ గా ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది కూడా డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వచ్చండి. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్ది. ఏపీ డిప్లొమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే అందిస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే ఏపీ డిప్లొమా కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే సిఎంఈ బ్రాంచ్ ఎవరికైతే అలాట్ అయిందో మనకి ఈ ఇయర్ నుంచి అంటే పాలిసెట్ ఎవరైతే జాయిన్ అవుతారో ఈ ఇయర్ నుంచి మనకి C23 రెగ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీ సీనియర్స్ కానీ అంటే లాస్ట్ ఇయర్ 10th క్లాస్ పాస్ అయ్యే డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళు కానీ బిఫోర్ అంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి C20 అనేది ప్రెసెంట్ ఇప్పటి వరకు జరిగేది. కానీ ఇప్పుడు పాలిసెట్ 2023 ఎవరైతే ఇప్పుడు మీకు డిప్లొమా సిఎంఈ ఎవరికైతే వచ్చిందో అండ్ వేరే బ్రాంచ్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా C23 రెగ్యులేషన్ అనేది ఉంటుంది. అంటే మనకి ఈ యొక్క రెగ్యులేషన్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు కానీ ప్రతి 3 సంవత్సరాలకు కానీ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ C23 నెక్స్ట్ 2 ఇయర్స్ కానీ ఈ యొక్క 3 ఇయర్స్ కానీ రెగ్యులేషన్ కూడా మారుతుంది. అయితే మనకి ఈ ఇయర్ C23 రెగ్యులేషన్ లో డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎవరికైతే వచ్చిందో అండ్ ఎవరికైతే అలాట్ అయిందో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు మనకి టోటల్ గా వెయిటేజ్ ఎంత ఉంటుందని కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేసేసారు. ఈ పీడిఎఫ్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీ సిలబస్ అనేది చెక్ చేసుకోండి. అయితే మనకి ఈ యొక్క అటెండెన్స్ అని చూసుకుంటే C23 లో మినిమం 75% అటెండెన్స్ అనేది ఉండాలి. ఒకవేళ 75 కంటే బిలో ఉంటే మీకు కాండేషన్ అనేది పడుతుంది. ఒకవేళ 65 కంటే బిలో ఉంటే మీరు డిటైన్ అయితే అయిపోతారు. ఫస్ట్ ఇయర్ అనేది డిటైన్ అయిపోతారు. అగైన్ ఫ్రెష్ గా మళ్ళీ చదవాల్సిందే. సో మినిమం కాలేజీకి 75% అటెండెన్స్ ఉండేలా చూసుకోండి. ఓకేనా. అండ్ మీకు ఈ యొక్క C23 రెగ్యులేషన్ లో మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ మీ యొక్క 6th సెమిస్టర్ లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది అంటే 6 నెలలు అంటే 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది మీ ఫైనల్ ఇయర్ లో మీకు కండక్ట్ చేస్తారు. లాస్ట్ మీకు సబ్జెక్ట్స్ ఎలాంటివి అయితే ఉండవు. ఓకేనా. ఇంకా మనకి టోటల్ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి మినిమం మార్క్స్ ఎన్ని ఉంటాయి అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎన్ని ఉంటాయి ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేసేసారు. నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా రిమైనింగ్ బ్రాంచెస్ ఎవరైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఒకసారి డీటెయిల్ గా వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ల్యాబొరేటరీ ఎన్ని ఉంటాయి అనేది కూడా ప్రొవైడ్ చేసేసారు. అయితే మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ ఇయర్ ఇక్కడ చూసుకోవచ్చు డిప్లొమా సిఎంఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది కూడా ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు స్కీమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎగ్జామినేషన్, ఇక్కడ చూసుకోవచ్చు కంప్యూటర్ ఇంజనీరింగ్. ఇక్కడ మనకి ఓవరాల్ గా చూసుకోవచ్చు మనకి ఈ యొక్క ఫస్ట్ ఇయర్ లో ఇంగ్లీష్ ఉంటుంది అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, అలాగే మీకు ఫిజిక్స్ ఉంటుంది, అలాగే ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అంటే కెమిస్ట్రీ అంటే ఆల్రెడీ మీ 10th క్లాస్ లో ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఉంటుంది కదా అదే సేమ్ కానీ మనకి మ్యాట్రిక్స్ అని మనకి కొన్ని అయితే ఉంటాయి. సో ఓకేనా. అండ్ మనకి బేసిక్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటే మీ బ్రాంచ్ తగ్గట్టు ఈ యొక్క సబ్జెక్ట్ అనేది అండ్ ప్రోగ్రామింగ్ సి మీ బ్రాంచ్ తగ్గట్టు సబ్జెక్టులు. అయితే మనకి ఇక్కడ ఏదైతే 105, 106 ఉందో మీకు ప్రతి బ్రాంచ్ కి ఈ 2 సబ్జెక్టులు అనేది ఫస్ట్ ఇయర్ లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ రిమైనింగ్ ఏదైతే ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉందో ఇది అందరికీ కూడా కామన్ సబ్జెక్టు. అంటే ట్రిపుల్ ఈ వాళ్ళకి కానీ ఈసీ వాళ్ళకి కానీ సిఎస్సి వాళ్ళకి కానీ అందరికీ కూడా ఇది కామన్ సబ్జెక్టు. అయితే ఒకసారి మీకు డీటెయిల్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఓవరాల్ గా మనకి ఫస్ట్ ఇయర్ లో 6 సబ్జెక్టులు అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు 6 సబ్జెక్టులు. ఇక్కడ చూసుకోవచ్చు 6 సబ్జెక్టులు. 6 సబ్జెక్టులకి మనకి వెయిటేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎండ్ సెమిస్టర్ మార్క్స్ అంటే ఓవరాల్ గా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎండ్ మార్క్స్ అంటే ఇప్పుడు మీ 10th క్లాస్ లో ఏదైతే ఎగ్జామ్స్ రాస్తారు అంటే మెయిన్ ఎగ్జామ్స్ ఏదైతే రాస్తారో అంటే మీరు వేరే సెంటర్స్కి వెళ్ళి అదే మనకి మెయిన్ ఎగ్జామ్స్ అంటే ఎండ్ ఎగ్జామ్ మార్క్స్. ఇందులో మనకి మినిమం 80 మార్క్స్ అనేది క్వశ్చన్ పేపర్ అయితే మనకి ఇస్తారు. 80 మార్క్స్. 80 మార్క్స్ లో మీకు కనీసం 28 మార్క్స్ అనేది మనకి పాస్ అండి. ఓకేనా. మనకి 80కి 28 మార్క్స్ అంటే టోటల్ గా మీకు 28 మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు. అండ్ టోటల్ గా మీకు 80 మార్క్స్ ప్రతి మనకి ఈ యొక్క థియరీ సబ్జెక్ట్స్ కూడా 6 సబ్జెక్టులు కూడా 80 అంటే మనకి పేపర్ అనేది 80 మార్క్స్ కి అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ సెక్షనల్ మార్క్స్ చూసుకోవచ్చు. ఇది మీ యొక్క ఏదైతే ఉంటుందో మిడ్ 1 మిడ్ 2 ఇది మనకి సెక్షనల్ మార్క్స్ అంటే మీ 10th క్లాస్ లో యూనిట్ టెస్ట్ 1 యూనిట్ టెస్ట్ 2 ఏదైతే ఉంటుందో అదే సీజనల్ మార్క్స్ అని అయితే ఉంటారండి.
ఇందులో మనకి ఈ యొక్క మిడ్ 1 మిడ్ 2 కలిపి 20 మార్క్స్, అంటే మీకు మిడ్ అనేది 20 మార్క్స్ అయితే ఉంటాయి. అంటే ఓవరాల్ గా మీకు 80 మార్క్స్ 20 మార్క్స్ చూసుకుంటే 100 మార్క్స్ కంప్లీట్ గా అయితే ఉంటుంది. అంటే మనకి మెయిన్ సెమిస్టర్ లో 80 మార్క్స్ ఉంటుంది పేపర్ అనేది, అండ్ ప్రతి మిడ్ కూడా మనకి 20 మార్క్స్ ఉంటాయి. 20లో మినిమం కనీసం 7 మార్క్స్ అని తెచ్చుకోండి. 7 మార్క్స్ కంపల్సరీ, ఓకేనా? అప్పుడే మీకు ఇందులో 28 అయితే వస్తే సరిపోతుంది. ఒకవేళ 7 తెచ్చుకోకపోతే మీకు పాస్ అనేది కూడా మారుతుంది. ఇంకా మీకు ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ చూసుకుంటే, అంటే మీకు ఏవైతే ల్యాబ్స్ ఉంటాయో మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే సిఎంఈ 107 ఇంజనీరింగ్ డ్రాయింగ్ చూసుకోవచ్చు. మీకు డ్రాయింగ్ అనేది కూడా ఉంది. అండ్ మనకి ప్రోగ్రామింగ్ సి ల్యాబ్ అనేది కూడా ఉంది. అండ్ మీకు ఫిజిక్స్ ల్యాబ్ అనేది కూడా ఉంది. అండ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది. అండ్ మనకి కంప్యూటర్ ఫండమెంటల్ ల్యాబ్ అనేది కూడా ఉంది. అంటే 1 2 3 4 5 అంటే మీకు ఫస్ట్ ఇయర్ లో 5 ల్యాబ్స్ అయితే ఉన్నాయి, 5 ల్యాబ్లు. అండ్ మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 6 సబ్జెక్టులు. ఈ 6 సబ్జెక్టులు, ఈ 5 సబ్జెక్టులు చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా మీకు 11, అంటే ఓవరాల్ గా మీకు 11 అనే ఉన్నాయి. అంటే మనకి ల్యాబ్స్ ఈ యొక్క మనకి 6 ఏదైతే ఉన్నాయో మొత్తం కలిపి 11 అయితే ఉన్నాయి. అయితే మనకి ఈ యొక్క సిలబస్ కి సంబంధించి కూడా టోటల్ గా మీరు ఇక్కడ పీడిఎఫ్ లింక్ లో ప్రొవైడ్ చేస్తే మొత్తం కూడా డీటెయిల్ గా, అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో ఎన్ని ఉంటాయి, టాపిక్స్ ఏంటి, ఇక్కడ ఏంటి ఎన్నెన్ని ఉంటాయి, అండ్ మనకి సి లాంగ్వేజ్ ఏ టాపిక్స్ ఉంటాయి అన్ని కూడా ఈ పీడిఎఫ్ లో యాడ్ చేసేసారు. ఈ పీడిఎఫ్ అనేది మీరు చెక్ చేసుకోండి. పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అయితే మనకి పీరియడ్ డ్యూరేషన్ చూసుకోవచ్చు. మనకి మొత్తం కూడా ఇంగ్లీష్ లో చూసుకోవచ్చు, పీరియడ్స్ అయితే మనకి లేవు. అండ్ మ్యాథమెటిక్స్ లో మినిమం అంటే మనకి ఏదైతే ఉంటుందో అకాడమిక్ క్యాలెండర్ ఒకటి ఉంటుంది కదా, అందులో మినిమం 150 పీరియడ్స్ అని అయితే మ్యాథమెటిక్స్ 1 కి అయితే ఉండాలి. అండ్ ఫిజిక్స్ లో చూసుకోవచ్చు 90 పీరియడ్స్ కనీసం ఉండాలి. అండ్ మన కెమిస్ట్రీలో చూసుకోవచ్చు 90 పీరియడ్స్, అంటే ఓవరాల్ గా 6 అంటే 6 నెలలకు కనీసం 6 ఇక్కడ మనకి 90 పీరియడ్స్ ఉండాలి. అంటే మొత్తం కూడా అండ్ డ్యూరేషన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా మనకి సిఎంఈకి సంబంధించి డీటెయిల్ గా ఒకసారి మీరు చెక్ చేసేసుకోండి. ఇక్కడ మనకి ఓవరాల్ గా మీకు ఇంకా డీటెయిల్ గా అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకొచ్చి ఎన్నెన్ని అంటే మనకి ఇంగ్లీష్కి ఎన్నెన్ని పాయింట్ ఉంటాయి, సిలబస్ ఏంటి డీటెయిల్ గా కూడా ఉంటాయి. ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మనకి వెయిటేజ్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, అండ్ మనకి సిఎంఈలో మనకి మెయిన్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేపిస్తున్నాను. ఇక్కడ మెయిన్ సిఎంఈలో గుర్తుపెట్టుకోండి, మనకి హార్డ్ సబ్జెక్ట్ ఏదంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది హార్డ్. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకి సిఎంఈ ఏదైతే ఉందో సిఎంఈలో మ్యాథమెటిక్స్, ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ అనేది కొంచెం హార్డ్ గా అయితే ఉంటుంది. అండ్ మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా కొంచెం హార్డ్ గా అయితే ఉంటుంది. ఇది కూడా కంపల్సరీ మీరు చెక్ చేసుకొని మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్, అంటే మీకు డేవేజ్ ఏదైతే పీరియడ్స్ జరుగుతాయో ఆ టైంలో ఒక రఫ్ నోట్స్ పెట్టేసుకొని రాసి పక్కన పెట్టుకోండి. ఇది మనకి సిఎంఈకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.